హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. వానాకాలం సీజన్‌కి సంబంధించినటువంటి రైతు బంధు డబ్బులతో పాటు మరో రూ. 2,000 ఖాతాల్లోకైతే జమ అవుతూ ఉంది. సో, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది వీడియోలో తెలియజేస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు జెన్యూన్‌గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతూనండి. ఎందుకంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది నేను మీకు చేసి తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తాము అని హామీ ఇచ్చినటువంటి పథకం రైతు బంధు. ఈ రైతు బంధు పథకం కింద ఒక ఏడాదిలో 2 విడతల చొప్పున నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి గత ప్రభుత్వం రూ. 10,000 అయితే ఇచ్చేది. అయితే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ దాన్ని రూ. 2,000 అనేది పెంచి డైరెక్ట్‌గా రూ. 12,000 అయితే ఇస్తుందన్నమాట. అయితే ఈ రూ. 12,000 అనేది కేవలం సొంత భూమి కలిగినటువంటి రైతులకే కాకుండా రైతు కూలీలకు, అలాగే కౌలు రైతులకు కూడా అయితే ఈ యొక్క స్కీమ్ ద్వారా డబ్బులనైతే అందిస్తూ ఉంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సొంత భూమి కలిగి ఉన్నా సరే, లేదా మీకు కౌలు రైతులైనా సరే, రైతు కూలీలైనా సరే మీకైతే డబ్బులైతే వస్తాయండి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రతిసారి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, డబ్బులు అనేది విడుదల చేసేటప్పుడు మనకు కొన్ని రూల్స్‌ని అయితే ఒకసారి అయితే మళ్ళీ వెరిఫై చేసి మన ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చెక్ చేయడం ఆనవాయితీ. ఎందుకంటే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులేస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో గనక మీకు అనర్హత వస్తే మీకు డబ్బులు వెయ్యరు. సో, కాబట్టి ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియానైతే మనకైతే చెక్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే సొంత భూమి కలిగి ఉండి ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో వారికి రూ. 6,000 చొప్పున వానాకాలం సీజన్‌కు సంబంధించినటువంటి రైతు బంధు డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఏదైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు ఉన్నారో, సో వాళ్ళకి కూడా రూ. 6,000 అయితే ఖాతాల్లోకి వస్తాయి. రైతు కూలీలకు మాత్రం రూ. 5,000 అయితే వస్తాయండి. సో, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకు రైతు బంధు డబ్బులను విడుదల చేసేందుకు టోటల్‌గా మనకు సిద్ధమైతే అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి వానాకాలం సీజన్‌కి సంబంధించిన రైతు బంధు డబ్బుల్లో రూ. 5,000 అనేది మనకు గతంలో వేసేది కదా! ఇప్పుడు దీన్ని రూ. 6,000 చేసి 2 విడతల్లో రూ. 12,000 ఇవ్వడం జరుగుతుంది. సో, మనకు మొదటి విడత అనేది వేశారు గానీ, ఇప్పుడు ఇంకా కూడా మనకు ఈ యొక్క 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి డబ్బుల విషయానికొస్తే రెండో విడత డబ్బులు కూడా ఇంకా మనకింకా వేయలేదు. సో, ఎండింగ్ అయితే అయిపోతుంది కాబట్టి ఎట్టకేలకు మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. సో, మనకు ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించి డబ్బులు పడాలి ఖాతాల్లోకి అంటే ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని కొత్త రూల్స్‌ను కూడా మార్పులు, చేర్పులు అయితే చేశారండి. సో, ఈ యొక్క మార్పులు, చేర్పుల విషయానికి వస్తే ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సొంత భూమి కలిగినటువంటి రైతులుంటారో మరియు కౌలు రైతులుంటే కౌలు రైతు కార్డ్ అయితే తీసుకొని అప్లై చేసుకోవాలి. అలాగే భూమి ఖచ్చితంగా 10 ఎకరాల కంటే మించి గనక ఉన్నట్లయితే వాళ్ళకి రైతు బంధు పథకాన్ని అయితే తీసివేయబోతున్నారండి. సో, గతంలో చూసుకున్నట్లయితే మనకు 20 ఎకరాలు, 30 ఎకరాలు సినీ హీరో నాగార్జున గారికి కూడా గతంలో మనకు రైతు బంధు డబ్బులైతే వచ్చాయన్నమాట. సో, ఎన్ని ఎకరాల భూమి ఉన్నా 30 ఎకరాలు ఉన్నా కానీ డబ్బులైతే వచ్చాయి. సో, అప్పట్లో పెద్ద సెన్సేషన్ కూడా అయిందనమాట. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి కొండలకి, గుట్టలకి, వాగులకి మేమైతే డబ్బులు ఇవ్వమని చెప్పేసి మనకు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రకటించింది. అందులో భాగంగానే ఎవరైతే సొంత భూమి కలిగి ఉండి వ్యవసాయం చేసుకుంటారో, ముఖ్యంగా 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండి, 10 ఎకరాల కంటే తక్కువ భూమి ఉండి సాగు చేసుకుంటారో, ముఖ్యంగా సాగు చేసే విషయంలో కూడా పొగాకు గానీ, అలాగే వ్యవసాయేతర పనులకు గానీ, ఈ యొక్క ల్యాండ్‌ని గనక వాడినట్లయితే, ఈ యొక్క పథకం నుంచి ఆ యొక్క ల్యాండ్‌ని తీసేస్తాము. సో, వాళ్ళకి అనర్హత అయితే వస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు తేల్చి చెప్పడం జరిగింది. సో, అందుకని ఇప్పుడు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా సర్వే కూడా అయితే చేస్తూ ఉన్నారు. సో, మనకు ఎవరైతే ఈ యొక్క వరి గానీ, ధాన్యం గానీ ఎవరైతే పండిస్తారో, సో, అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క మనకు రైతు బంధు పథకానికి సంబంధించినటువంటి రూ. 6,000 డబ్బులైతే వస్తాయి. అలాగే మీకు భూమి అనేది మాత్రం లిమిట్ పెట్టారు కదా! సో, ఆ లిమిట్‌లోనే ఉంటుంది. అదేవిధంగా
కౌలు రైతులకు సంబంధించి కూడా మీరు అప్లై చేసుకున్నా మీకు డబ్బులైతే వస్తాయి. సో ఇది మంచి వార్త అని చెప్పుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా రూ. 2000 21వ విడత కింద అయితే విడుదల చేయబోతూ ఉందండి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు మన ఖాతాల్లోకి పడాలి అంటే ఖచ్చితంగా మనకు సంబంధించినటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్సైట్‌లో మనం ఆ యొక్క పథకానికి సంబంధించి లింక్ అయితే చేసుకోవాలి. సో పీఎం కిసాన్‌కి ఆధార్‌కి లింక్ అయితే ఉండాలి. దీనినే కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీగా చెప్తుంది. ఈ యొక్క ఈకేవైసీ లేకపోవడం వల్ల దాదాపు 3-4 కోట్ల మంది రైతులైతే గతంలో అనర్హత అయితే వచ్చి సో స్టార్టింగ్ ఈ పీఎం కిసాన్ స్కీమ్ అనేది రిలీజ్ అయినప్పుడు మొత్తంగా మనకు 19 కోట్ల మందికి పైగా రైతులైతే ఉన్నారు. కానీ ఇప్పుడు రీసెంట్లీ మనకు 20వ విడత విడుదల చేసినప్పుడు 9.89 కోట్ల మందికైతే వచ్చారు. అంటే 10 కోట్ల కంటే తక్కువైపోయారు. సో దాదాపు 8 కోట్ల మంది అనర్హత వచ్చింది. ఎందుకు వచ్చింది అనంటే చాలామంది ఫేక్ ప్రూఫ్స్ అనేది చూపించి ఫేక్ ఆధార్ కార్డులు అట్లాంటివి మనకు పట్టాలు ఇవన్నీ కూడా ఫేక్ అని డాక్యుమెంట్స్ని చూపించి అట్లా చేసుకున్నారు. కొంతమందికి 10 ఎకరాల ల్యాండ్ ఉన్నా సరే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక 5 ఎకరాలు ఒక ఊర్లో, మిగతా 2 ఎకరాలు ఒక ఊర్లో, మిగతా 3 ఎకరాలు ఇంకొక ఊర్లో ఉండిందనుకోండి. అప్పుడు కొంతమంది ఏం చేసేవాళ్ళంటే, ఈ 7 ఎకరాలకు సంబంధించి పెట్టరు గానీ, జస్ట్ 3 ఎకరాల ల్యాండ్ ఉంటది కదా! ఆ పట్టాదారు పాస్‌బుక్ పెట్టి, వాళ్ళకు సంబంధించి పథకానికి అప్లై చేసుకుంటారు. స్కీమ్ ఏమంటే దానికి సంబంధించి డబ్బులు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, మీ ఆధార్‌తో మీకు సంబంధించినటువంటి పట్టా, పాస్‌బుక్ అనేది మీరు లింక్ చేసుకుంటారు కదా! ఆధార్ సీడింగ్ అనేది, వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకుంటారు కదా! దాన్ని చేసుకోవాలని ఒక రూల్ పెట్టింది. ఆ రూల్ పెట్టిన తర్వాత అందరూ కూడా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఏమైంది, మీ ఆధార్ నంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయంగానే మీ పేరు మీద ఎంత భూమి ఉందో అది తెలిసిపోతుంది. సో కాబట్టి మీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్‌సైట్‌కి అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మీరు చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ ఐడీ ఉంటుంది కదా! సో ఆ ఐడీకి మీ యొక్క ఆధార్ కార్డ్‌కి లింక్ చేసుకుంటే అప్పుడు మీ పేరు మీద భూమి ఎంత ఉందో ఆటోమేటిక్‌గా చూపిస్తుంది. మీకు ఇనెలిజిబిలిటీ వస్తే వెంటనే పథకంకి సంబంధించినటువంటి ఆ బెనిఫిట్ అనేది మీకు ఆగిపోతుంది. సో ఈ యొక్క విధానం కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఈకేవైసీని తప్పనిసరి చేసింది. ఈ యొక్క ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత నిధులైతే విడుదల చేస్తారు. సో ఇప్పటికే మనకు ఈ యొక్క మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, మనకు కాశ్మీర్. సో ఈ 4 రాష్ట్రాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 21వ విడత అయితే ఆల్రెడీ విడుదల చేశారండి. రీసెంట్లీ అక్కడ వచ్చినటువంటి ఆ యొక్క ఫ్లడ్ అంటే వరదల వల్ల కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించినటువంటి రైతులకు పంట నష్ట పరిహారం కిందనమాట. సో ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు 21వ విడత అయితే విడుదల చేశారు. కానీ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి వారికి ఇంకా రిలీజ్ చేయలేదు. సో మిగిలినటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా అయితే త్వరలో అయితే విడుదల చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి మనకు రైతు బంధు వానాకాలం పథకానికి సంబంధించి రూ. 6,000, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రూ. 2,000. సో టోటల్‌గా రూ. 8,000 వచ్చేసి మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ప్లస్ రైతు బంధు ఈ యొక్క పథకానికి సంబంధించి. సో ఈ 2 పథకాలకు సంబంధించి రైతుల ఖాతాలలోకి డైరెక్ట్‌గా రూ. 8,000 అయితే నేరుగా ఖాతాలకైతే జమ కాబోతుంది. సో ఇది వచ్చేసి మనకు అక్టోబర్ మొదటి వారంలో ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి క్లియర్‌గా మనకు ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి మొదటి వారం నుంచి డబ్బులైతే ఖాతాలోకి క్రెడిట్ అవుతాయి. సో డబ్బులనేది ఏ విధంగా క్రెడిట్ అవుతాయంటే మొదటి రోజున 1 ఎకరా పొలం, రెండవ రోజున 2 ఎకరాల పొలం. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,000 కాస్త మనకు డైరెక్ట్‌గా ఎన్ని ఎకరాలు 10 ఎకరాల వరకు ఉన్నటువంటి ల్యాండ్ కలిగినటువంటి వారందరికీ 10 రోజుల పాటు డబ్బులైతే వేస్తారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒకేసారి రూ. 2,000 అయితే వేసేస్తుంది. సో ఈ విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిపి మనకు ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే రూ. 8,000 బెనిఫిట్ అయితే ఇవ్వబోతున్నారు. సో వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. వీడియోని మాత్రం లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.